సినిమావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బోళా శంకర్ డిజాస్టర్ తర్వాత విశ్వంబర అనే ఫ్యాంటసీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. బింబసారతో భారీ విజయాన్ని అందుకున్న వశిష్ఠ మల్లిడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అనుష్క శెట్టి కూడా నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అది ఎలా ఉంటే, భారత ప్రభుత్వం చిరంజీవికి ఆ మధ్య అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు పద్మభూషణ్ వరించగా లేటెస్ట్ గా పద్మవిభూషణ్ అవార్డు వరించింది. సినీ రంగానికి చేసిన సేవతో పాటు ఆ మధ్య కరోనా సమయంలో లాక్డౌన్ రావడంతో సినీ కార్మికులను సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్తో సత్కరించింది. ఇక ఈ అవార్డును ఆయన రేపు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ క్రమంలో చిరంజీవి తాజాగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్లారని సమాచారం. రేపు సాయంత్రం రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు అందుకోనున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్, నటి, రాజకీయవేత్త విజయశాంతి నటిస్తున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు ఇప్పటికే విజయశాంతిని కలిసి తన పాత్ర గురించి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. గతంలో చిరంజీవి విజయశాంతి కలగతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ కాంబినేషన్ మళ్లీ కుదిరితే విశ్వంబరకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.